శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులు శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ స్వామివారు పూర్వాశ్రమంలో వేద విద్యానిధి జ్యోతిరాప్తోర్యామయాజీ విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు లలితా సోమిదేవమ్మల యొక్క సంకల్పంతో వారు కాశీవాసం చేస్తున్న సందర్భంగా కాశీలో సదాచార సంపన్నులు, నైష్ఠికులు, నిష్ఠతో కాశీలో వాసం చేయాలనుకున్న వారికి అనువైన యోగ్యమైన వసతి, మడితో భోజనం జరిగే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న వారి సంకల్పం మేరకు వారి యొక్క పర్యవేక్షణలో బ్రహ్మస్వ భవనం అనేటువంటి ఒక ట్రస్టును వారు ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టులో నేను మరుమాముల వెంకటరమణ శర్మ, కాసుల చంద్రశేఖర శర్మ గారు, కాసుల రాధాకృష్ణ శర్మ గారు, పార్నంది రామశర్మ గారు, మల్లోజ్జుల చంద్రమౌళి శర్మ గారు, కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు, మరుమాముల నటరాయ శర్మ గారు, మాడుగుల పురుషోత్తమ శర్మ గారు, శాస్త్రుల లక్ష్మీ నరసమ్మ గారు, అష్టకాల అనంతకృష్ణ గారు, ఇంకా రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు, వీరందరితో మా గురువుగారు మాడుగుల మాణిక్య సోమయాజులు గారి సర్వాధ్యక్షతన ఈ ట్రస్ట్ ఏర్పాటైంది. వారు తపన మేరకు, వారి తపస్సు మేరకు, వారి సత్సంకల్పం మేరకు ఈ ప్రాంగణం కాశీలోని సోనార్పురాలో దాదాపు ఒక 435 గజాల స్థలాన్ని తీసుకుని ఈ బ్రహ్మస్వ భవనం ట్రస్టు స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఎందరో వదాన్యులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆస్తిక మహాజనులందరూ సహకరించారు. వారందరి సహకారంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేశాము. తర్వాత గంగా పుష్కరాలు వచ్చిన సందర్భంగా కొంతకాలం పాటు ఇక్కడ మహా అన్న సమారాధన ఏర్పాటు చేయాలని గత 2 సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో మహా అన్న సమారాధన 1,00,000 మందికి పైగా ఆస్తిక మహాజనులకు, సదాచార సంపన్నులకు మడితో భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మస్వ భవనం ట్రస్టు సభక్తికంగా నిర్వహించింది. అంతేకాదు ఆహితాగ్నులు, వేద పండితులు, విద్వన్మూర్తులందరూ కూడా ఇక్కడ స్వయం పాకం చేసుకుని భిక్ష తీసుకున్నటువంటి అరుదైనటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా సత్సంగం ఇక్కడ భాగవత, భారత, రామాయణాది ప్రవచనాలతో పాటు ఎందరో మహాత్ములు, మహాపురుషులు, ప్రవచనకర్తల యొక్క ప్రవచనాలు కూడా ఇదే వేదిక మీదుగా జరిగాయి. ఇంకా రుద్రయాగాలు, చండీయాగాలు, శ్రౌతయాగాలు కూడా ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కరోజు తీరిక లేకుండా చాలా వైభవంగా జరిగాయి. ఈ 2 ఏళ్ల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాల తర్వాత శాశ్వత భవనం నిర్మాణం చేయాలన్న మా గురుదేవుల సంకల్పం మేరకు మేమంతా కూడా ఈ భవన నిర్మాణం కోసం ఆశీర్వనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులను ప్రార్థించగా వారు విజయయాత్రకు వచ్చినప్పుడు ఈ భవన నిర్మాణం కోసం శిలాన్యాసం చేస్తామని వారు మాకు అనుగ్రహించి, ఇటీవల ఉత్తరాది యాత్రకు విచ్చేసినప్పుడు పరమహంస పరివ్రాజకులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీర్థ మహా సన్నిధానం వారి యొక్క ఆశీర్వనుగ్రహంతో వారి కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు కాశీకి విచ్చేసి ఎంతో అవ్యాజమైన శిష్య వాత్సల్యంతో, మా గురుదేవుల పట్ల ఉన్నటువంటి వాత్సల్యంతో ఈ ప్రాంగణంలో గత 2 నెలల క్రితం శిలాన్యాస కార్యక్రమం కూడా ఇక్కడ వారి కరకమలం వచ్చే వైభవంగా జరిగింది. వారు అనుగ్రహించి భవన నిర్మాణం కోసం మొట్టమొదట 5 లక్షలు భిక్షా కానుక కూడా శృంగేరి శారదాపీఠం పక్షాన ఇవ్వడం మా అందరి యొక్క అదృష్టం, భాగ్యం, మా గురుదేవులు చేసుకున్న సంకల్పం యొక్క ఫలితం. ఇప్పుడు గురుదేవుల భిక్షా కానుక నుంచి మేము ఈ ప్రాంగణంలో ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేయాలని మేము ఎప్పటి నుంచో కలలుగంటూ గురువుగారి యొక్క ఆదేశం మేరకు ఆ భవన నిర్మాణానికి సంబంధించి అనేక మంది వాస్తు నిపుణులు, అనేక మంది పెద్దల యొక్క సలహాలు తీసుకొని కాశీలో ఒక అత్యద్భుతమైనటువంటి సదాచార సంపన్నులకు వసతి, భోజనం అందించాలన్న సంకల్పంతో 5 అంతస్తుల భవన నిర్మాణం కోసం మేమంతా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసుకుంటూ ఉన్నాం. జగద్గురువుల ఆశీర్వాదంతో, మహాత్ముల యొక్క ధార్మిక ప్రేరణలతో మేము దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 5 అంతస్తుల భవన నిర్మాణంలో మొదటి అంతస్తులో సభామంటపము, ప్రవచన మంటపము,
మొదటి అంతస్తులో భోజనశాల, మెడితో భోజనాన్ని అందించే వ్యవస్థ, అటు తర్వాత ఒక 100 మందికి పైగా స్త్రీలు పురుషులు వేరువేరుగా ఉండేట్టుగా డార్మెటరీస్ను ఏర్పాటు చేసి ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వారికి వసతి వ్యవస్థ ఏర్పాటు, అటు తర్వాత 2 ఫ్లోర్లు 2 అంతస్తుల్లో గదులు ఏర్పాటు చేయడము, పై అంతస్తులో కేవలం సదాచార సంపన్నులు, ఆహితాగ్నులు, అగ్నిహోత్రులు, యతీశ్వరులు, స్వామీజీలు, ఇంకా మహాత్ములు ఎవరైనా నిష్ఠగా కాశీకి వచ్చేవారు ఉండాలి, ఇక్కడ వాసం చేయాలి అనే వారి కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పై అంతస్తులో కూడా యతీశ్వరులు ఇంకా వాళ్ళు అనుష్ఠానం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పై అంతస్తులో ఇదే షెడ్డు ఆ పైన ఉంటుంది. ఇలా ఈ 5 అంతస్తులు కాశీలో ఆచంద్ర తారార్కం ఒక గొప్ప ధార్మిక భవనంగా 50 మంది తెలుగువారికే కాదు, ఎక్కడి నుంచి ఎవరు సదాచార సంపన్నులు వచ్చినా వారికి అనువైనటువంటి యోగ్యమైన వసతి వ్యవస్థ, భోజనం, అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, శ్రౌతయాగాలు, స్మార్తయాగాలు, ఇలా ఏ ధార్మిక కార్యక్రమం చేసుకోవాలన్నా అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కోసం మేమంతా కూడా దానికోసం సిద్ధమయ్యాము. ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉండేటువంటి వదాన్యులందరినీ ఏ రకంగానైతే మేము ఈ స్థలం కొనుగోలు కోసం సహకరించారో భవన నిర్మాణానికి కూడా అదే వదాన్యతతో మా లక్ష్యాన్ని, మా గురువుల యొక్క సంకల్పాన్ని గ్రహించి మీరందరూ కూడా సహకరించాలని చూస్తున్నాం. కేవలం ధార్మికులందరి యొక్క ఒక్కొక్క రూపాయి ఇచ్చిన అవన్నింటితో ఈ భవన నిర్మాణం చేయాలన్న సంకల్పం మాది. అందుకు గాను దీనికి ఒక్కొక్క చదరపు అడుగు స్క్వేర్ ఫీట్కు మేమంతా కలిపి ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో, ఎక్కువ మంది ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్న సంకల్పంతో ఒక చదరపు గజానికి మొత్తం ఈ 5 అంతస్తుల చదరపు అడుగుకు 5 అంతస్తుల మొత్తం నిర్మాణంలో అయ్యేటువంటి మొత్తం చదరపు అడుగుల్లో ఒక్కొక్క చదరపు అడుగుకు గాను 3,116 రూపాయలు ఒక చదరపు అడుగు ఇవ్వాలనుకున్నాం. ఒక్కరు వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఇవ్వచ్చు, మిత్రబృందం ద్వారా ఇవ్వచ్చు, ఏదైనా ధార్మిక సంస్థలుంటే ఆ సంస్థ సభ్యులంతా కలిసి ఆ సంస్థ పక్షాన ఒక్కొక్కరు 3,116 రూపాయల చొప్పున ఇవ్వవచ్చు. ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి ధార్మిక సంస్థ. గత 5 ఏళ్లుగా మేము అన్ని విధాలైనటువంటి చట్టబద్ధంగా, ధార్మికంగా, ధర్మనిష్టగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా భవన నిర్మాణంలో మేమంతా ఒక సేవకులుగా, ఈ ట్రస్ట్ యొక్క సేవకులుగా సేవలు అందించాలని కోసం కాశీ బ్రహ్మస్వ భవనం ఒక గొప్ప ఆదర్శ ధార్మిక భవనంగా నిర్మాణం అవ్వాలి, అందరికీ ఉపయోగంగా ఉండాలని కోరుకుంటున్నాం. కనుక 3,116 రూపాయలు చదరపు అడుగు కోసం వదాన్యులంతా ముందుకు వచ్చి భాగస్వామ్యమై 1.5 సంవత్సరం లోపల నిర్మాణం పూర్తయ్యే ఈ భవన నిర్మాణం కోసం మీరందరూ కూడా మాకు చేయూతనిచ్చి అతి త్వరలో భవన నిర్మాణం పూర్తయ్యేలా మీరందరూ సహకరించాలని హృదయపూర్వకంగా, వినమ్రపూర్వకంగా బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన అందరం కలిసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని ఆలకించవలసిందిగా కోరుతున్నాం. మేమంతా మీరెవరైనా డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపించాలనుకుంటే మా బ్యాంకు అకౌంట్తో పాటు ఆ QR కోడ్ను కూడా మేము మీకు తెలియజేస్తాం. మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ బృహత్తరమైన కార్యక్రమం ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఈ బ్రహ్మస్వ భవన నిర్మాణం కోసం అందరము చేయగలిపి మనం ఉన్నా లేకున్నా మన భాగస్వామ్యంతో నిర్మాణం అవుతున్న ఈ అద్భుత భవన నిర్మాణ క్రతువులో అందరూ కలిసి, అందరూ భాగస్వాములై ఈ బృహత్తర క్రతువుకు మీరందరూ కూడా ఆ చేయూతను అందిస్తారని వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నా. ఓం నమ శివాయ. నమ పార్వతీపతే. హర హర మహాదేవ హర.